బాగా అనగానే మనకు అర్థమవుతుంది పాము ఎలా మనము వెనకటి రోజుల్లో సామెతలాగా ఒక సామెత చెప్పుకుంటాం. అరే అది పాము పగరా అని. అంటే పాము ఏ విధంగానైతే తనకి ఏదైనా నష్టం కలిగించిన వ్యక్తులపై కానీ దానిపై కానీ మనకు సినిమాల్లో చూపించారు ఒకప్పుడు. పాము ఎలా పగబట్టింది వారిని అంతం చేయడానికి ఏ విధంగా పగబట్టింది అనేది మనకు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. అలాంటిదే ఇక్కడ చైనా కూడా ఎప్పుడు కూడా తన విద్వేష కోరలతో లేదా తన విద్వేషపు ఆలోచనలతో ఒక రకమైన సామ్రాజ్యవాద ధోరణితో, ఎందుకంటే భారతదేశం ఎప్పుడు కూడా ఒక దేశాన్ని కానీ ఇంకొక వ్యక్తి పై కానీ లేదా ఇంకొక దేశంపై కానీ మనకు ఎప్పుడు కూడా దాడి చేసిన దాఖలాలు మనకు కనబడవు ప్రపంచంలో ఈ చరిత్ర ఎన్నడూ చూసుకున్నా. కానీ చైనా అలా కాదు. ఎప్పుడు చైనా అయితే దాదాపుగా తనకు చుట్టూ ఉన్న ప్రాంతాలను ఎప్పటికప్పుడు కలుపుకుంటూనే వస్తూ తన సామ్రాజ్యవాదాన్ని నిరూపించుకుంటూ వస్తుంది. ఉదాహరణకు మనము చూసుకున్నట్లయితే మన టిబెట్ ప్రాంతాన్ని కూడా ఏదాగైతే నా ప్రాంతమే అని చెప్పి కబ్జా చేసి కలుపుకొని దాన్ని కూడా ఇప్పుడు చైనా భాగంగానే చూపించుకుంటూ వస్తుంది. అలాంటిదే సామ్రాజ్యవాద ధోరణి ఎప్పుడు కూడా ప్రయోగిస్తూ పక్కనున్న దేశాలకు ఏదో రకంగా నష్టం కలిగించే ఆలోచన చైనా ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. అలాంటిదే ఇప్పుడు కూడా చైనా అతిపెద్ద ప్రాజెక్టు ఒకటి వాటర్ ప్రాజెక్టు కడతా ఉంది. అది అరుణాచల్ మీద బ్రహ్మపుత్ర నది మీద పెద్ద ప్రాజెక్ట్ కడతా ఉంది. దాదాపు దీనికి $1 ట్రిలియన్, దాదాపు $137 బిలియన్ కనుక ఖర్చు పెట్టి 2033 సంవత్సరానికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి జలవిద్యుత్ కేంద్రాన్ని చైనాలో ఏర్పాటు చేయాలనే తలంపుతో ఉన్నది. కానీ అది ఎక్కడో చైనాలో లోపట్నో ఎక్కడనో కట్టుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎవరికీ ఇబ్బంది లేని పరిస్థితి. కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే మన దేశపు బార్డర్కు అతి సమీపంలో కేవలం అరుణాచల్ ప్రదేశ్కు కేవలం ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో మెడాంగ్ కౌంటీ వద్ద ఈ మెడాంగ్ కౌంటీ అనేది అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ వరకు డిబ్రూగఢ్ ఇదంతా వరకు కూడా మన అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ వస్తుంది. ఈ నుంచి కనీసం ఒక 50 కిలోమీటర్ దూరం కూడా ఉండదు మనకు. ఇక్కడ బ్రహ్మపుత్ర నది మీద మెడాంగ్ ప్రాంతంలో ఏదైతే ఈ ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రాన్ని అతి పెద్దదైన ప్రాజెక్టును నిర్మించి ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ కేంద్రంగా చూడాలనేది, దాని ఆవిష్కరణ చేయాలనేది చైనా ప్రభుత్వంగా ఆలోచిస్తూ ఉంది. ఇది 2024 ఈ సంవత్సరం మన గడిచిన సంవత్సరంలోనే దీనికి పూర్తి నిధుల దాని విషయంలో కానీ అనుమతుల విషయం కానీ చైనా ప్రభుత్వం పూర్తి స్థాయి అనుమతులు మంజూరు చేసి నిర్మాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. 2033లో ఈ ప్రాజెక్టు ప్రారంభం చేయాలనే ఆలోచన చైనా ప్రభుత్వం దగ్గర ఉంది. అయితే చైనా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు చేసుకున్నట్లయితే మనకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఏ దేశానికైనా ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ప్రారంభిస్తున్న ఈ ప్రాజెక్టు కేవలం భారతదేశానికి 50 కిలోమీటర్ల దూరమే ఉంది. అదేవిధంగా ఒకవేళ కనుక ఆ నీటి వినియోగం కనుక ఏదైనా రాబోయే రోజుల్లో చైనా ఎప్పుడు కూడా కుట్రలతోటే ఉండే యొక్క దుర్బుద్ధి గల దేశం అది. మరి అటువంటి సందర్భంలో ఎప్పుడు కానీ ఒక ప్రాజెక్టు నిండిన తర్వాత మన దేశంపైకి దాడి చేయడానికి చిన్నగా ఆ ప్రాజెక్టులు గేట్లు కనుక తెంపినట్లయితే మొత్తం టోటల్గా దాదాపు కోట్లాది భారతీయులు ఒక వాటర్ యొక్క ఫ్లోలోనే ప్రమాదానికి గురై చనిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే చెప్పలేం రేపు రాబోయే తరాల్లో. ఒకప్పుడు అంటే ఆర్మీ, పదాతి దళము, కత్తులు, ఎందుకంటే రాజులు ఒక రాజు సైన్యం కొట్లాడుకోవడము కత్తుల ద్వారా లేకపోతే బాణాల ద్వారా విల్లంబుల ద్వారా ఇలా కొట్లాడుకుంటూ రాను తుపాకులు, మరఫిరంగులు, ఇప్పుడు అత్యాధునిక ఆయుధాలైనటువంటి అణుబాంబులు ఇట్లాంటివి చూస్తూ ఉన్నాం. ఇంకా బయోవార్ కూడా జరుగుతూ ఉంది. బయోవార్ని కూడా ఒక దేశం ఇంకొక దేశం నష్టపెట్టడానికి లేదా ఆర్థికంగా నాశనం చేయడానికి లేదా ఒక వ్యక్తి మానవ హననానికి పాల్పడడానికి కూడా బయోవార్లను సృష్టించి ఇంకొక దేశాలను భయపెడతా ఉన్నాయి. అలాంటి స్థితిలో మనం కోవిడ్-19 కూడా చూసాం. చైనా ఏదైతే ఒక వైరస్ను ఉత్పత్తి చేసిందో ఆ వైరస్ వల్ల ప్రపంచమంతా ఎలా వణికిపోయింది, ఎంత నష్టపోయింది అనేది కూడా మనం చూసాం. అలాంటి కోవలోనే ఈ యొక్క ప్రకృతి విపత్తును కూడా ప్రత్యేకంగా సృష్టించి మన దేశాన్ని నాశనం చేయలేదు అనే ఆలోచన మనము మర్చిపోవాల్సిందే. ఎందుకంటే అదంత నీతివంతమైన దేశం కాదు కాబట్టి ఆ ఆలోచన కూడా మనకు ప్రమాదకరమైందే. అదేవిధంగా ఈ యొక్క
ఇప్పుడు చైనా ఏం చెబుతుందంటే ఈ ప్రాజెక్టు వల్ల మేము ప్రపంచంలోనే, ఎందుకంటే రాబోయే తరాల్లో ప్రకృతి వనరులు అంటే బొగ్గు లాంటి, ఇంధనం లాంటి, యురేనియం ఇట్లాంటి వ్యవస్థలను ఉపయోగించుకొని విద్యుత్తును ఉపయోగించడం అనేది కష్టంతో కూడుకున్న పని కాబట్టి ప్రకృతి ద్వారా ప్రసాదించిన జల విద్యుత్ కేంద్రం ద్వారా ఇదే పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది రాబోయే తరాలకు. అప్పుడు ఈ ప్రకృతి వనరులు దొరకని సమయంలో ఇదే పెద్ద ప్రత్యామ్నాయంగా మారనుంది అని చెప్పి పైకి చెబుతున్నప్పటికీ కూడా ఒక రక్షణ పరంగా అది పెద్ద నష్టదాయకమైన ప్రాజెక్టుగానే మనం భావించవలసి వస్తుంది. ఎందుకంటే కేవలం 50 కిలోమీటర్ల దూరము, మళ్ళీ అది కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద విస్తీర్ణం గల జలాశయము, ఆ జలాశయం కింద అసలు చైనా యొక్క భూభాగమే లేదు. 50 కిలోమీటర్లు దాటినామంటే భారతదేశమే. అంటే ఆ యొక్క జలాలను ఆ ప్రభుత్వం చైనా ఎటువంటి పరిస్థితుల్లోనూ మళ్లించుకొని ఉపయోగించుకునే పరిస్థితి లేదు. అంటే విడిస్తే దిగువకు మన భారతదేశం అరుణాచల్ ప్రదేశ్, అస్సాం మీదుగా బంగ్లాదేశ్ మీదుగా సముద్రంలో కలవాల్సిందే తప్ప చైనా ఆ జలాలను ఉపయోగించుకునే పరిస్థితి అయితే లేదు. కేవలం ఒక విద్యుత్ వినియోగం పేరుతో అంత భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నాము అనే ఆలోచన అక్కడ చెబుతున్నప్పటికీ, ప్రపంచానికి చెబుతున్నప్పటికీ ఇది కూడా రక్షణ పరంగా అతిపెద్ద మనకు కుట్రదారుగా దీన్ని యొక్క అంశాన్ని మనం చూద్దాం. ఐక్యరాజ్య సమితిలో ఈ యొక్క అంశాన్ని మన భారత ప్రధానమంత్రి మోడీ ఏ విధంగా దీన్ని అడ్డు పెట్టగలరు అనేది మనం వేచి చూడాల్సిన అంశం. జై హింద్, భారత్ మాతాకి జై.